ప్రకాష్ రాజ్ నటుడిగా నేషనల్ అవార్డులు కాదు అంతకు మించి తీసుకుంటున్నాడు. నిజ జీవితంలో కూడా పర్ఫామ్ చేసి ఇంటర్నేషనల్ అవార్డులు కూడా తీసుకోవాలనేటువంటి ఒక దారిలో వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇతను ఏదో ఉంటది కదా సామెత అంటారు, అతను అదే ఊళ్ళో వాళ్ళ పెళ్లికి కుక్కలు అడావుడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఇక్కడ ఏదో జరుగుతుంటే ఆయన మాత్రం తెగ సంబరపడిపోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరన్నా ఒక విమర్శ చేస్తే చాలు ఎంత సమ్మగా ఉంది అబ్బా అని కొంతమంది అనుకుంటారు కదా. అలాంటి వ్యక్తుల్లో ప్రకాష్ రాజ్ గారు ఒకళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సినిమాల్లో పేరు తెచ్చుకుని సుస్వాగతం కావచ్చు, బద్రీ కావచ్చు, మొన్న వచ్చినటువంటి వకీల్ సాబ్తో సహా ఆయనకి తెలుగులో గొప్ప పేరు తీసుకొచ్చిందంటే అలాంటి సినిమాలనే చెప్పాలి. మిగతా అంత గుర్తు ఉండవు పెద్దగా. మిగతా రాష్ట్రాల్లో చేసుకుని ఉండొచ్చు, నేషనల్ అవార్డులు వచ్చి ఉండొచ్చు. బట్ తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని ఎక్కువగా నేను మోనార్కని అనేటువంటి క్యారెక్టర్లు చేసి మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. అలాంటి ఆయన సినిమా పేరు చెప్పుకుని ఆయన సినిమా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు 4 రూపాయలు పడేస్తే బతికేటువంటి ప్రకాష్ రాజు తిరిగి పవన్ కళ్యాణ్ గారి మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం. మెగా కుటుంబం సపోర్ట్ ఇచ్చి మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా నిలబెడితే చూసాంగా, అదే కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే పెట్టాలని ప్రయత్నం చేస్తే ఏం చేస్తుందో ప్రకాష్ రాజుని చూస్తే తెలుస్తుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అయితే కొత్తగా అతను జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడుతూ ఉంటాడు కదా. ఈ జస్ట్ ఆస్కింగ్ అతను రీసెంట్గా ట్వీట్ చేశాడు. మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొరా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తారా, పొత్తుతో వస్తారా, లేదా సింగిల్ గా వస్తారా అది చెప్పండి అంట. మీరు ముందు పోటీ చేస్తారా, మీకు డిపాజిట్లు వస్తాయా, డిపాజిట్లు కనీసం మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులైనా వేస్తారా లేదా, మీరు పుట్టి పెరిగిన మీ ఊర్లో మీ ముఖం చూసి 4 ఓట్లు వేయించుకోలేరు, కానీ మనం మాత్రం ఈ మాటలు మాట్లాడతాం. మనకు వచ్చిన ఓట్లు ఎంత అయ్యా, మనం పోటీ చేస్తే మనకి ఓట్లు వేసిన వచ్చినటువంటి ఆ ఓట్ల పర్సంటేజ్ ఎంత అయ్యా, మనం అక్కడ ఏమీ పీకలేకపోయాం, కానీ ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఏమీ లేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఏమీ దొరకట్లా. ఆయన సనాతన ధర్మాన్ని చాలా బలంగా భుజాన వేసుకు వెళ్ళిపోతున్నాడు. దేశవ్యాప్తంగా ఆయన గురించి, సనాతన ధర్మం గురించి ఆయన చేసేటువంటి పోరాటం మీద మంచి గుర్తింపు వస్తుంది. ఒక గొప్ప నాయకుడు నిలబడుతున్నాడు అనేటువంటి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. సాక్షాత్తు విశ్వగురువుగా ప్రపంచమంతా కీర్తి గడించినటువంటి మోదీ గారే ఆయన ఇంటికి సాధారణంగా వెళ్ళినటువంటి పరిస్థితి, ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆయన కుటుంబంతో గడిచినటువంటి పరిస్థితి. ఆఫ్టర్ ఆలే, కానీ ఆ ఆఫ్టర్ ఆల్ మంత్రి దగ్గరికి, ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఆ 21 సీట్లే అయినటువంటి ఆ పార్టీ అధినేత దగ్గరికి సాక్షాత్తు ప్రపంచ దేశాలు రెడ్ కార్పెట్ వేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన ప్రోటోకాల్ పక్కన పెట్టి ఆ రెడ్ కార్పెట్ దిగి పవన్ కళ్యాణ్ గారి ఇంటి గుమ్మం తొక్కి పైకి వెళ్ళారు. మరి అయిపోద్ది కదా, ఏదో జరిగిపోతుంది మనకి. ఇలాంటి మళ్ళీ మోదీ నెక్స్ట్ ఎలక్షన్కి ఏమన్నా పోటీ చేయకపోతే కనుక బాగానే ఉంటుందిలే అనుకునే వాళ్ళందరికీ కూడా ఇంకొక నాయకుడు దొరికేశాడు. ఇంకేం చేయాలి, ఏం చేయాలో తెలియట్లా. అందుకని మొదలెట్టాడు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ మీద పడి ఆడటం తప్ప ఇంకొక బతికే లేదు ఇతనికి అనేటువంటి పరిస్థితికి వచ్చి చాలా మంది ఉన్నారనుకుంటే దాంట్లో కూడా ఈయన కూడా బతుకుతున్నాడు. అయితే దీని మీద అందరూ తిడుతున్నారు అనుకోండి, ఆఖరికి నటి హేమ గారు కూడా తిట్టారు. దానికన్నా ముందు మన బండ్ల గణేష్ అన్న, మనందరికీ తెలుసుగా, ప్రకాష్ రాజ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఇప్పుడు బండ్ల గణేష్ అన్న వచ్చాడు. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీకు వినిపిస్తా. నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వు ఒకడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరు ఏది, నీ కథ ఏంటి, నీ ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా, ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయంలో చూసినా ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బతుక్కి పని లేకపోతే పని చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటిది. ఇంకా చాలా ఉందనుకోండి, అదంతా కూడా మీకు చదవచ్చు కావాలంటే. ప్రతి విషయానికి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పడం చాలా సులువు, కానీ ప్రశ్నించే ముందు నీకు నువ్వు కొన్ని ప్రశ్నలు వేసుకో. నీ ప్రయాణం ఏంటి, నీ నువ్వు సాధించినటువంటిది ఏంటి, సమాజం కోసం నువ్వేమి పీకావు. ఆయన అనలేదుగా, నేను చెప్తున్నా, నువ్వేం చేసావు, నువ్వేం పీకావు ఈ సమాజానికి. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో సగాల్లో సగమైనా సరే నువ్వు ఇచ్చావా, అసలు నీ కాంట్రిబ్యూషన్ అంతా ఈ దేశానికి, ఇదే ఆయన మాట్లాడింది అనమాట.
ప్రజలు నీ వెనుక ఎందుకు నిలబడాలి అనే ప్రశ్నలకు ముందుగా నువ్వు సమాధానం చెప్పుకో. ప్రకాష్ రాజ్ గారు మిమ్మల్నే బండ్ల గణేష్ గారు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. ఇతరుల గురించి తీర్పులు ఇవ్వడం కంటే ముందు అర్థం ముందు నిలబడి నీ ఆత్మ సాక్షిని నువ్వు అడుగు. నీ చరిత్ర ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ నైతిక హక్కు ఏంటి అని ప్రశ్నించుకో. ఎందుకంటే ప్రజలు మాటలు కాదు వ్యక్తిత్వాన్ని నమ్ముతారు. ప్రజలు విమర్శలు కాదు విశ్వనీయతను గౌరవిస్తారు. ఆ రోజు నీకు అర్థమవుతుంది. నువ్వు ఎత్తైన పర్వతాలను చూసి రాళ్లను విసరడం వల్ల ఎవరి స్థాయి పెరగదు తగ్గదు అనేటువంటిది ఆయన చెప్పినటువంటిది మనం చూడొచ్చు. అంతేగాక ఇక్కడ నటి హేమ గారు కూడా ఇచ్చారు. మనసు చివుకుమంది. పవన్ కళ్యాణ్ గారిని దొర అని సంబోధించడం వెనక మీ వెటకారం అర్థమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో దొర అనే పదాన్ని ఏ ఉద్దేశంతో వాడతారో మీకు తెలియదు కాదు. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించండి, తప్పులేదు. కూటమి ప్రభుత్వం విధానాల్ని, జనసేన నిర్ణయాలను కూడా విమర్శించండి, తప్పులేదు. కానీ వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నించకండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసో లేదో కానీ కోట్లాది మంది ప్రజలకి తెలుసు. మీరు చదవని కదా. సరే, ఇక్కడ ఆయన గురించి మాట్లాడదాం. అసలు అర్హత ఉందా ప్రకాష్ రాజ్ గారికి? అసలు ఏమాత్రం అయినా సరే దేంట్లో కంపేర్ చేయండి. పవన్ కళ్యాణ్ గారితో ఆయన చేసినటువంటి సహాయాల్లో కానీ, ఆయన సినిమాల రికార్డుల్లో కానీ, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2 చోట్ల ఓడిపోయినా దాంట్లో ఆయనకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఏంటి, ఆయనకు వచ్చినటువంటి ఓట్లు ఏంటి, ఆయన పార్టీ నాయకులకు వచ్చినటువంటి ఓట్లు ఎంత, ఈయనకి నిలబడితే, ఆయన సొంత ఊరులో నిలబడితే ఆయన కుటుంబం ఆయనకి ఇచ్చినటువంటి ఓట్లు ఎన్ని చూద్దామా, మాట్లాడుకుందామా? దేంట్లో ఆయన స్థాయి దీనికి సంబంధించి మనం చెప్పుకుందామా? ఇది ఇలా ఉంటుంది అనమాట. ప్రకాష్ రాజ్ గారు, మీరు ముందు మీ అర్హత ఏంటో తెలుసుకోండి. ఒక వ్యక్తిని మనం క్వశ్చన్ చేసే ముందు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి మనం ఏది పడితే అది మాట్లాడేస్తే తిరిగి అవతల వాళ్ళు కూడా భావ ప్రకటన స్వేచ్ఛతోనే మాట్లాడతారు కదా. ఇలాగే ఉంటుంది. ఈ జస్ట్ ఆస్కింగ్ బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఒక హిందూ దహనానికి సంబంధించి ఎందుకు మాట్లాడలా? ముంబై బాంబ్ బ్లాస్ట్కి జరిగినటువంటి వ్యక్తిని ఎందుకు వెనకేసుకొచ్చావు? ఒక స్కూల్ నడుపుతుంటూ ఆ స్కూల్లో ఈ దేశానికి వ్యతిరేకంగా పాఠాలు చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తాం? చిన్నపిల్లల్లో ఈ దేశానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులని చెడుగా ఎందుకు చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం చేస్తాం? హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద విషం చిమ్మేటువంటి పాఠాలను ఎందుకు ప్రసరిస్తున్నాం? జస్ట్ ఆస్కింగ్ మిస్టర్ ప్రకాష్ రాజ్, జస్ట్ ఆస్కింగ్. మేము అడుగుతున్నాం, నువ్వు సమాధానం చెప్పు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి దాని మీదే నువ్వు బయటకు వస్తావా? వేరే దాని మీద రావా? బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కేసీఆర్ గారు దొర, మీరు ఎందుకు ఫామ్ హౌస్ లో ఉంటున్నారు దొర, బయటికి రండి సార్ అని చెప్పి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తుంటే నువ్వెందుకు ప్రశ్నించలేకపోతున్నావు? అన్ని తరిమేస్తారన్నా? బీఆర్ఎస్ పార్టీ జోలికి వెళ్తే వేసి పడేస్తారన్నా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఎందుకని ఆ పార్టీని పవన్ కళ్యాణ్ గారు మీరు పక్క రాష్ట్రం నుంచి రండి అయ్యా, మీరు వస్తానంటే మేము వద్దంటామని మాట్లాడినప్పుడు ఇటలీ నుంచి వచ్చినటువంటి రాజకీయాన్ని మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో చేయడానికి మాత్రం అవకాశం ఎందుకు కల్పిస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డిని లేదంటే కాంగ్రెస్ పార్టీని అడుగుతావా? మాట్లాడతావా? లేదు కదా. అడగాలి మరి, ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ చేసినప్పుడే నీకు అర్హత ఉంటుంది, నువ్వు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. లేదనుకో ఇలాగే ఉంటుంది. ఏదో ఒక వర్గానికి సంబంధించే హిందూ దేవుళ్ళ మీద, హిందూ ఆచారాల మీద ఎప్పుడు దాడి జరిగినా నువ్వు మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారిని ముక్కలు ముక్కలుగా నరకాలని చెప్పి ఒక పాస్టర్ మాట్లాడితే దాని మీద నువ్వు నో ఆస్కింగ్. నీకు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవటం, హిందుత్వం మీద పడి ఏడవటం, ఈ దేశం మీద పడి ఏడవటం, పాకిస్తాన్కి సపోర్ట్ చేయటం, పాకిస్తాన్ మీదకి ఎవరు బాంబులు వేయకూడదంటాం, వాళ్ళు వచ్చి మనల్ని చంపేసినా సరే వాళ్ళకి బాగుండాలని కోరుకోవటం ఏంటిది? ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక బాంబ్ బ్లాస్ట్లు, ఉగ్రవాదాలు చేసినటువంటి దాని మీద వత్తాసు పలుకుతూ వాళ్ళని జైలు నుంచి విడుదల చేయాలని కోరుకోవటం, ట్వీట్లు చేయటం. హరియం మీలాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవాళ్ళు. ఇది నేనంటుంది కదా, జనాలు అంటున్నారు, చూసుకోండి పాపం.